హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 2026 ఫిబ్రవరి 11th అండ్ 12th సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 17న భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇలాంటి న్యూస్ విదేశాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్లు కానీ ప్రధానమంత్రులు కానీ వాళ్ళ పేర్లు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి చర్చించిన అంశాలపైన కానీ వాటి పైన క్వశ్చన్స్ అడగవచ్చు మనకి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 17న భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ 3 రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మెక్రాన్ ఈ నెల 17న భారత్కు రానున్నారు. సో ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రధానమంత్రితో కలిసి వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఈయన చర్చించనున్నారు. సో రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు దృష్టి సారిస్తారు. తర్వాత వచ్చేసి మెక్రాన్ 17న ముంబైలో అడుగు పెడతారు. అక్కడ మోదీతో కలిసి ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ను ప్రారంభిస్తారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హరైజన్ 2047 మార్గసూచిలో పేర్కొన్న అంశాల మీద మోదీ మెక్రాన్ సమాలోచనలు జరుపుతారని చెప్పేసి మనకు భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. సో ఈ హరైజన్ అని చెప్పేసి మార్గసూచి అని చెప్పేసి 2023లో మోదీ మెక్రాన్ల మధ్య జరిగిన చర్చల సమయాలలో ఆవిష్కరించారు. 19న ఢిల్లీలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కూడా ఇమాన్యుయల్ మెక్రాన్ అని చెప్పేసి ఆయన కూడా పాల్గొంటున్నారు. భారత్కు 114 రఫేల్ యుద్ధ విమానాల సరఫరాకు ఇమాన్యుయల్ మెక్రాన్ పర్యటన సమయంలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని చెప్పేసి తెలిపారు. సో ఈ కాంట్రాక్ట్ విలువ వచ్చేసి 3.25 lakhs crores ఉంటుందని చెప్పేసి తెలిపారు. సో దాని తర్వాత వచ్చేసి ఇది ఓకే అయితే దేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది. నెక్స్ట్ మనకు జీకే పాయింట్స్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్, కరెన్సీ వచ్చేసి ద యూరో. నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి మనం ఇంతకుముందుగా డిస్కషన్ చేసుకున్నాం ఇమాన్యుయల్ మెక్రాన్. మన దేశం ఫ్రాన్స్ నుంచి గ్రహించబడిన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగపరంగా చూసుకున్నట్టయితే గ్రహించబడిన అంశాలంటే స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం. ఫ్రాన్స్లో అతిపెద్ద నది ఏదైనా ఉందంటే లోయర్ నది. ఇది 1020 kilometers ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసుకున్నట్టయితే H1B వీసాల రద్దుకు బిల్లు. సో అమెరికా ఇటీవల ఒక బిల్లు ప్రవేశపెట్టింది. సో అమెరికా పౌరుల సంక్షేమం కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని చెప్పేసి కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే తక్కువ వేతనాలకే విదేశీయులను తెచ్చుకుంటూ అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగం దక్కకుండా చేస్తున్నారని చెప్పేసి ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి అయిన గ్రేగ్ స్ట్యూబ్ అన్నారు. సో ఆయన ప్రవేశపెట్టిన బిల్లు ఏంటంటే అమెరికా ప్రతినిధుల సభలో ఆయన ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఏంటిదంటే ఎండింగ్ ఎక్స్ప్లాంటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్సెప్షన్ యాక్ట్. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షల మంది భారత టీకాల అంశాలపై నీళ్లు చల్లినట్టు అవుతుంది. సో ఈయన గ్రేగ్ ప్రవేశపెట్టిన బిల్లు ఇంపార్టెంట్, ఎండింగ్ ఎక్స్ప్లాంటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్సెప్షన్ యాక్ట్. జీకే పాయింట్ చూసుకున్నట్టయితే అమెరికా క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ, కరెన్సీ వచ్చేసి యుఎస్ డాలర్. మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించబడిన అంశాలు వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ రివ్యూ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్, తర్వాత పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఇవి మనం గ్రహించిన అంశాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. భారత్లో స్వల్పంగా తగ్గిన అవినీతి. సో మన భారతదేశం అనేది అవినీతి మార్గం తగ్గుముఖం పట్టిందని చెప్పేసి ఇటీవల ఒక సంస్థ విడుదల చేసింది. ఆ సంస్థ పేరు వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. గతంలో చూసుకున్నట్టయితే ప్రపంచ అవినీతి సూచిలో 2024లో భారత్ 96వ స్థానంలో ఉంది. సో ఇప్పుడు 2025 నాటికి గుర్తించినట్లయితే 91వ స్థానానికి తగ్గిందని చెప్పేసి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. ఈ 2025 సంవత్సరానికి సంబంధించిన నివేదిక వచ్చేసి మంగళవారం రోజు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ వెలువరించింది. ఇందులో 0 పాయింట్ సాధించిన దేశంని అవినీతిమయమని, 100 పాయింట్లు పొందిన దేశంని
అవినీతి లేని దేశం అని అర్థం లేని దేశంగా గుర్తిస్తారని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది. సో 100కు డెన్మార్క్ వచ్చేసి 100కు 89 పాయింట్లు పొంది అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా నిలిచింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే తర్వాత 2 స్థానాలు ఫిన్లాండ్, మన సింగపూర్, ఇవి 2 దేశాలు ఉన్నాయి. సో భారత్కు 39 పాయింట్లు సాధించగలిగింది. ఇంకా మన పక్కన ఉన్న దేశం పాకిస్తాన్ మరియు ఇరాకులు చూసుకున్నట్లయితే 28 పాయింట్లు పొందాయి. దక్షిణ సూడాన్, సోమాలియా దేశాలు ఈ సూచిలో 9 పాయింట్లతో అట్టడుగున నిలిచాయి. ఇంకా యూఎస్ చూసుకున్నట్టయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే అవినీతికి పెరిగిందని చెప్పేసి నివేదిక వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2025 ఒక పాయింట్ తక్కువ పొంది అవినీతి సూచిలో 29 స్థానం నిలిచిందని చెప్పేసి మన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ వెలువడించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే, నా పుస్తకం పరిస్థితి ఇదే. సో మన భారత సైన్యం మాజీ అధిపతి అయిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ, ఇది ఒక పుస్తకం న్యూస్లో ఉంది. సో కేంద్రం ఏమంటుందంటే ప్రచురితం కాలేదు అని చెప్పేసి కేంద్రం అంటుంటే, మన ప్రతిపక్ష నేతలు వచ్చేసి ప్రచురితమైంది పబ్లిక్లో రీటైల్ అమ్మకాల్లో ఉందని చెప్పేసి మన ప్రతిపక్ష నేతలు వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణలు నెలకొంటున్నాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పుస్తకం ఎవరిదని అడగచ్చు. సో భారత సైన్యం మాజీ అధిపతి అయిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ, ఈ పుస్తకం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్ పరంగా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, సంస్కృతి ప్రగతికి చిహ్నంగా బస్తార్. సో ఈ సంస్కృతి ప్రగతికి చిహ్నంగా బస్తార్ అని చెప్పేసి మనకు న్యూస్లో ఉంది. సో మన ప్రధాని మోదీ ఒక వ్యాఖ్య చేశారన్నమాట. అదేంటిదంటే, ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తార్ ఇప్పుడు గొప్ప సంస్కృతి ప్రగతి విశ్వాసానికి చిహ్నంగా మారిందని చెప్పేసి మన ప్రధాని మోదీ ఒక ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారనమాట. ఈ నెల 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన ఈ ఉత్సవం గిరిజనుల హస్తకళలు, స్థానిక వంటకాలు, సాంప్రదాయ గిరిజన నృత్యాలు, జానపద గీతాలతో బస్తార్ వైభవాన్ని చాటి చెప్పారు. సో ఈ బస్తార్ న్యూస్లో ఉంది కాబట్టి మనం జీకే పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. బస్తార్ భారతదేశంలో ఒక ప్రత్యేక ప్రదేశం. ఇక్కడ దసరా పండుగను 75 రోజుల పాటు జరుపుకుంటారు. చూడండి, ఇది మనకు చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బస్తార్ దసరా ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారని చెప్పేసి, ఇది ఎక్కడ జరుపుకుంటారని చెప్పేసి చాలాసార్లు అడిగారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రము. మరియు రావణుని దిష్టిబొమ్మను దహనం చేయరు, గుర్తుపెట్టుకోండి. చాలా కథలలో ఏమంటారంటే, బస్తార్ దసరాకు 600 సంవత్సరాల నాటి పండుగ అని చెప్పేసి, దీన్ని మహారాజు పురుషోత్తమ 15వ శతాబ్దంలో ప్రారంభించారని చెప్పేసి ఒక న్యూస్ ఉంది. కొన్ని కథలను చూసుకుంటున్నట్టయితే 11వ శతాబ్దంలో కాకతీయ చాళుక్య పాలకులు రాజధాని ఒడింగర్లో బస్తార్ దసరా మహోత్సవం ప్రారంభమైనట్లు గుర్తించాయని చెప్పేసి అదొక కథనాల్లో ఉంది. సో ఛత్తీస్గఢ్ క్యాపిటల్ వచ్చేసి రాయ్పూర్, సీఎం వచ్చేసి విష్ణుదేవ్ సాయి, గవర్నర్ వచ్చేసి శ్రీ రామ్ దేకా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. కెనడా అమెరికా మధ్య వంతెనను మూసివేస్తాం. సో ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు. కెనడా అమెరికా మధ్య నిర్మించిన ఒక వంతెనను మూసివేస్తామని చెప్పేసి ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు. అయితే ఈ వంతెన వచ్చేసి 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్కు అమెరికాలోని మిచిగన్లో కలిపే గోల్డ్ హవే అంతర్జాతీయ వంతెన నిర్మాణానికి ఆయన మినహాయింపులు ఇచ్చారని చెప్పేసి, ఇప్పుడు ఆ వంతెనకు ఖర్చైన దాంట్లో వీళ్ళకి సగం ఇవ్వాలని చెప్పేసి ట్రంప్ వాళ్ళను హెచ్చరిస్తున్నారన్నమాట. లేదంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ట్రంప్ కెనడాను బెదిరిస్తున్నారు. సో మన కరెంట్ అఫైర్గా ఎలా అడగచ్చు అంటే, ఇటీవల న్యూస్లో ఉన్న వార్తల్లో నిలిచిన గోర్డు హవే అంతర్జాతీయ వంతెన ఏ 2 దేశాల మధ్య ఉందని చెప్పేసి, ఇది ఏ దేశం కలుపుతుందని చెప్పేసి అడగవచ్చు. సో ఈ వంతెన వచ్చేసి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ను మరియు అమెరికాలోని మిచిగన్తో కలిపే గోర్డు హవే అంతర్జాతీయ వంతెన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు మనము. సో జీకే పాయింట్ చూసుకున్నట్టయితే, మన
కెనడా క్యాపిటల్ వచ్చేసి ఒటావా. సో 24th ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మార్క్ కార్నే, ప్రజెంట్ ఉన్నది కూడా ఈయననే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. డాక్టర్ బ్రూస్ లెవిన్కు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న టెక్ బయో అన్షీల్డ్ ఏఐ ఆటోమేషన్స్ బయాలజీ రెవల్యూషన్ అనే థీమ్తో బయో ఆసియా సదస్సు 2026 నిర్వహించనున్న తెలంగాణ. సో మన క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, బయో ఆసియా సదస్సు 2026 తెలంగాణలో జరుగుతుంది కదా, దీని థీమ్ ఏందని చెప్పేసి అడగవచ్చు. థీమ్ వచ్చేసి టెక్ బయో అన్షీల్డ్ ఏఐ ఆటోమేషన్ బయాలజీ రివల్యూషన్ అనే థీమ్ అన్నమాట ఇది. సో ఈ సదస్సు కారణంగా డాక్టర్ బ్రూస్ లెవిన్కు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఇవ్వనట్లు తెలిపింది. ఈయన వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పెర్ములన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ క్యాన్సర్ జీన్ థెరపీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈయనకు కణజన్యు చికిత్స, సెల్ జీన్ థెరపీ, ఇంజనీర్డ్ కణాల ఆవిష్కరణలు, క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ చికిత్సలపై పరిశోధనలకు గాను ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్టయితే, ప్రమాదంలో మకాక్ వానరజాతి మనుగడ అని చెప్పేసి న్యూస్లో ఉంది. హైదరాబాదుకు చెందిన సిసిఎంబి శాస్త్రవేత్తలు 40 ఏళ్ల పాటు చేసిన సుదీర్ఘ అధ్యయనం ఇప్పటికి ముగిసిందన్నమాట. వాళ్ళు ఒక 40 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. డాక్టర్ ఉమాపతి బృందం దాదాపు 800 కోతులను పరిశీలించారు. ప్రభుత్వ రక్షిత అటవీ ప్రాంతాల్లో ఉన్న ఈ కోతుల జనాభా స్థిరంగా ఉందని, ప్రైవేట్ ఎస్టేట్లో విచ్ఛిన్నమైన అటవీ ప్రాంతాల్లో ఉన్న మకాక్ వానరాలు తీవ్ర ముప్పునకు ఎదుర్కొంటున్నాయని చెప్పేసి వీరు తెలిపారు. ప్రైవేటు అటవీ ప్రాంతాలలో అడవులు విచ్ఛిన్నం కావడంతో వానరులు ఆహారం కోసం రహదారులపైకి, ప్రజా స్థావరాలపై వస్తున్నాయని చెప్పేసి, ప్రమాదాలకు గురవుతున్నాయని చెప్పేసి వాళ్ళు గుర్తించారు. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో ఈ వానర జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి పరిశోధకులు స్పష్టం చేశారు. సో మనకు న్యూస్లో ఉంది కాబట్టి ఈ న్యూస్ ఏంటంటే, మనకు కరెంట్ అఫైర్ పరంగా క్వశ్చన్ అడగచ్చు. మకాక్ వానర జాతి ఇటీవల ఏ సంస్థ గుర్తించింది అని చెప్పేసి చెప్పవచ్చు. దక్షిణ భారతదేశానికి పరిమితమైన అరుదైన సింహపు తోక వానర్ మకాక్ జాతి మనుగడకు దీర్ఘకాలంలో ముప్పులకు గురవుతుందని చెప్పేసి హెచ్ఐడి సిసిఎంబి పరిశోధకులు తెలిపారని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐసిఏఐ అధ్యక్షుడిగా ప్రసన్న కుమార్. ఈ కరెంట్ అఫైర్ వచ్చి చాలా ఇంపార్టెంట్. వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి, ఇటీవల ఎన్నికైన వ్యక్తుల గురించి చాలాసార్లు మనకు కరెంట్ అఫైర్స్ పరంగా క్వశ్చన్ అడగడం జరిగింది. ఎస్ఎస్సి జీడీ కానీ, రైల్వే కానీ, ఇతరత్ర ఎగ్జామ్లో చాలా అడగడం జరిగింది క్వశ్చన్స్. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా విశాఖపట్నానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ డి ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. సో ఇతను వచ్చేసి ఏపీ నుంచి అధ్యక్షుడు ఎన్నికైన తొలి వ్యక్తి ఈయననేనండి. ఇంతకుముందుకు ఈయన ఏ పదవిలో ఉన్నారంటే ఐసిఏఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంతే. సో గతంలో చూసుకున్నట్టయితే మన ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాస చెట్టి తెలంగాణకు చెందిన ఆయన, జోగులాంబ గద్వాల డిస్టిక్ అయినది. సో ఎస్బీఐ చైర్మన్ వచ్చేసి చల్లా శ్రీనివాసులు చెట్టి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వనరులన్నీ పాక్కు, వేతలన్నీ బలూచిస్తాన్కి అని చెప్పేసి న్యూస్లో ఉంది. సో బలూచిస్తాన్ తీవ్రవాదుల దగ్గర పాకిస్తాన్ సైన్యం కంటే అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి ఆ పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆఫీస్ ఇటీవల తమ పార్లమెంట్లో వెల్లడించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బలూచిస్తాన్లోని అరుదైన వనరులను వినియోగించుకుంటున్న పాకిస్తాన్ ప్రభుత్వము అభివృద్ధిలో మాత్రం ఆ ప్రావిన్స్కు అన్యాయం చేస్తుంది. అయితే దీనికి తోడు చైనా, అమెరికాల జోక్యంతో ఆ ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సో జీకే పాయింట్ చూసుకున్నట్టయితే బలూచిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి క్వెట్టా. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన రోజు వచ్చేసి 15th May 2025. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బ్రిటిష్ పార్లమెంట్లో తెలంగాణ బిడ్డ.
హౌస్ ఆఫ్ హౌస్ ఆఫ్ లార్డెన్స్లో జీవితకాలం సభ్యుడిగా ఉదయ నాగరాజు ప్రమాణ స్వీకారం. శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంటు ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డెన్స్లో తెలంగాణ బిడ్డ ఉదయ నాగరాజు జీవితకాలం సభ్యుడిగా ఎన్నికయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. బ్రిటిష్ సాంప్రదాయాల మేరకు బుధవారం జరిగిన వేడుకల్లో ముదురు ఎరుపు రంగు గౌను ధరించి భగవద్గీతపై నాగరాజు ప్రమాణం చేశారు. సో ఈయన భారత మూలాలను మరవకుండా మన భారతీయ సంస్కృతి తన గౌరవాన్ని చాటి చెప్పారు. అయితే ఈయన సిద్దిపేట జిల్లా కోహేడు మండలం శనిగర గ్రామానికి చెందిన ఈయన 25 ఏళ్ల క్రితం బ్రిటన్ వెళ్ళడం జరిగింది. ఈయన అక్కడ మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడిగా యువతలో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధీయ విలువలను పెంపొందించడంతో పాటు ఏఐ పాలసీ ల్యాబ్ సంస్థను స్థాపించి కృత్రిమ మేధ గ్లోబల్ గవర్నెన్స్పై విశేష కృషి చేస్తున్నారు ఈయన. సో ఈయన 2 ఏళ్ల క్రితం అక్కడి పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ బెడ్ ఫోర్ షైర్ నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేయడం జరిగింది. సో స్వల్ప మెజారిటీతో ఈయన 2వ స్థానంలో నిలిచాడు. సో ఈయన చేసిన సేవలకు గాను బ్రిటన్ ప్రధాని అయిన కిర్ స్టార్మర్ సిఫార్సు మేరకు కింగ్ చార్లెస్ III ఈయనను ఎగువ సభ సభ్యుడిగా నియమించారు. సో ఈయనను ఏమని పిలుస్తారంటే ఇప్పటి నుంచి లార్డ్ నాగరాజ్ ఆఫ్ బ్లూమ్స్బరీ అని పేరుతో పిలుస్తారు ఈయనను. సో ఇలాంటి వ్యక్తుల పరంగా కూడా కరెంట్ అఫైర్ పరంగా కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఒకే రోజు 6,414 జంటలకు పెళ్లిళ్ళు. సో ఛత్తీస్గఢ్లో స్టార్ట్ చేసిన పథకం ఏంటంటే కన్యా వివాహ యోజన అనే పథకం స్టార్ట్ చేశారనమాట. అందులో భాగంగా 6,414 పెళ్లిళ్ళు జరిపారు. అన్ని మతాలకు చెంది 6,414 వివాహాలు జరిపారనమాట. సో ఇందులో పెళ్ళైన ప్రతి జంటకు ఈ పథకం కింద ప్రతి కొత్త జంటకు 35,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. సో ఇంతకుముందుకు ఒక కరెంట్ అఫైర్ చూసాము, బస్తార్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్, ఇది కూడా సేమ్ ఛత్తీస్గఢ్ స్టేట్. సో ఛత్తీస్గఢ్ క్యాపిటల్ వచ్చేసి రాయ్పూర్, సీఎం వచ్చేసి విష్ణుదేవ్ సాయి, గవర్నర్ వచ్చేసి శ్రీరామ్ దేకా. ఛత్తీస్గఢ్ 2 సార్లు న్యూస్లో ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వందే మాతరం తర్వాతే జనగణమన. వందే మాతరం తర్వాతే జనగణమన ఆలాపనపై కేంద్ర హోంశాఖ ఆదేశం. సో మన కేంద్ర హోంశాఖ ఏం చేసిందంటే అధికార కార్యక్రమాలలో జాతీయ గీతం జనగణమన ఆలపించడానికి ముందే జాతీయ గేయమైన వందే మాతరంలోని 6 చరణాలను పాడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రపతి పాల్గొనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే గవర్నర్లు మాట్లాడే కార్యక్రమాల్లో తొలుత 3 నిమిషాల 10 సెకన్లు ఉండే వందే మాతరంలోని 6 చరణాలను ఆలపించాలని గత నెల మన 28వ తేదీన కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో అందులో రెండింటిని ఆలపించాల్సిన సమయంలో వందే మాతరాన్ని ముందుగా పూర్తి చేయాలని చెప్పేసి ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశభక్తితో మాతృభూమిపై పేరుతో మర్యాదపూర్వకంగా సముచిత పద్ధతిలో ఏ కార్యక్రమంలోనైనా వందే మాతరాన్ని ఆలపించవచ్చు అని చెప్పేసి, దానిపై ఏ అభ్యంతరం ఉండదని చెప్పేసి స్పష్టం చేసింది. దేశ గౌరవానికి చిహ్నాలైన జాతీయ గీతం, గేయం ఆలాపన జరుగుతున్నప్పుడు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా లేదా అగౌరవపరిచినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ ఉత్తర్వుల్లో మెన్షన్ చేశారు. అలా ఇబ్బంది కలిగించిన వారికి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తామంటూ వాళ్ళు తెలిపారు. జీకే పాయింట్స్ పరంగా చూసుకున్నట్టయితే వందే మాతరం నవంబర్ 7, 1875న రిషి బంకిం చంద్ర చటోపాధ్యాయచే రచించబడింది. సో ఈ గేయం వచ్చేసి తొలిసారి చటర్జీ రాసిన ఆనందమఠ్ నవలలోని ప్రచురమైంది. నెక్స్ట్ జనగణమన అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ గీతం. ఇది వాస్తవానికి బెంగాల్లో భరతో భాగ్య విధాత
కంపోజ్ చేయబడింది. బహుశాస్త్రజ్ఞుడు, కార్యకర్త మరియు దేశం యొక్క మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ డిసెంబర్ 1911 రాశారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంకో గీతం కూడా రాశారు, అమర్ సోన్ బంగ్లా. ఇది వచ్చేసి బంగ్లాదేశ్ జాతీయ గీతంగా ఎంపిక చేయబడింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే, మడగాస్కర్లో తుఫాన్. సో మడగాస్కర్లో తుఫాన్ వచ్చిందనమాట. అక్కడ 20 మంది మృతి చెందగా 33 మందికి గాయాలయ్యాయి. సో ఈ తుఫాన్ పేరు వచ్చేసి గెజాని తుఫాన్ అంటారు. హిందూ మహాసముద్ర ద్వీప ప్రదేశమైన మడగాస్కర్ను గెజాని తుఫాన్ వణికిస్తోంది. దీని ప్రభావంతో గంటకు 198 కిలోమీటర్లకు పైగా వేగంగా గాలులు వీచడంతో పాటు పలుచోట నివాస భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. ఈ తుఫాను తూర్పు తీరంలోని ప్రధాన నౌకాశ్రయం నగరం టొమాసినా వద్ద భూభాగాన్ని తాకింది. వరదలు, కొండచర్యలు విరిగిపోవడంతో పాటు అక్కడ జనస్రావాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. మడగాస్కర్ జీకే పాయింట్ చూసుకున్నట్టయితే, ప్రెసిడెంట్ వచ్చేసి మైకేల్ రాండ్రియనిరినా. మడగాస్కర్ రాజధాని వచ్చేసి అంతనారోనోరివా. ఇక్కడ ఫేమస్ ట్రీ వచ్చేసి బాబబ్ ట్రీ. దీన్నే జాతీయ వృక్షంగా కూడా వాళ్ళు గుర్తించారు, జాతీయ చిహ్నంగా కూడా గుర్తించారు బాబబ్ ట్రీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, సోమాలియా రాజధాని మొగదీషులో ల్యాండింగ్ సమయంలో రన్వేపై నుంచి ప్రక్కనున్న సముద్రం తీరంలోకి దూసుకెళ్లి ఆగిన విమానం, అందులోని 50 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది సురక్షితమని అధికారులు తెలిపారు. సో మనకు సోమాలియా అనే కంట్రీ న్యూస్లో ఉంది. సో జీకే పరంగా చూసుకున్నట్టయితే, సోమాలియా క్యాపిటల్ వచ్చేసి మొగడిషు. ఇది ఆఫ్రికా సింహం సోమాలియా ఆఫ్రికాలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావితవంతమైన రాష్ట్రాలలో ఒకటిగా చరిత్రను కలిగి ఉంది. సోమాలియా ప్రెసిడెంట్ వచ్చేసి హసన్ షేక్ మహ్మద్. ఇవండి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.